తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇవాళ దీని హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదని రాజ్యాంగ నియమాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని పిటిషనర్లు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధమని, పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలను నిర్వహించాలని వారు కోర్టును అభ్యర్థించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇవాళ హైకోర్టులో దీనిపై విచారణ జరగనుంది. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదని రాజ్యాంగ నియమాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని పిటిషనర్లు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధమని, పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలను నిర్వహించాలని వారు కోర్టును అభ్యర్థించారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించి అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్ లో వార్డుల విభజన పైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ద్వారా కసరత్తు మొదలుపెట్టింది. ఈ లోపే ఎలక్షన్ నోటిఫికేషన్ త్వరలో వస్తుందని అనుకుంటున్న తరుణంలో పలువురు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ పాత రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారమే బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది 50% రిజర్వేషన్ కోటా పరిమితి దాటుతున్న ఉద్దేశంతో హైకోర్టును అప్రోచ్ అయ్యారు. ఈ రోజు హైకోర్టులో జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ పైన ఇది విచారణకు రాబోతుంది. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఈ రోజు దీన్ని విచారిస్తుంది. గతంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, అదేవిధంగా 2024 కులగణన లెక్కల ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మరోవైపు మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై ఇంకా గందరగోళం నెలకొని ఉన్నది. మహిళలకు ఒకవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 50% రిజర్వేషన్ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో ఉన్నటువంటి మొత్తం కోటాని ఏ విధంగా సర్దుబాటు చేస్తారనేది కూడా కొంత ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్ర సంబంధించినటువంటి యంత్రాంగంతో, కలెక్టర్లతో పాటు మిగతా యంత్రాంగంతో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి పూర్తి స్థాయి ఎలక్షన్స్ కు సన్నద్ధతగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే సూచించారు. ఒకవైపు దీనికి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 42% రిజర్వేషన్లు ఇస్తూ జీవో ఇచ్చి ఎలక్షన్లకు వెళ్తుందని చెప్పేసి అంతా భావిస్తున్న తరుణంలో పలువురు పాత రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారమే గతంలో ఉన్నటువంటి 50% కోటా దాటకుండా ఉండేటువంటి పాత రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారమే ఎలక్షన్స్ వెళ్లాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టుకు వాళ్ళైతే పిటిషన్ వేయడం జరిగింది. ఈ రోజు హైకోర్టులో జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ముందు ఇది విచారణకు రాబోతుంది. ప్రధానంగా రాష్ట్రంలో ఈ బీసీ రిజర్వేషన్ అంశం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చుకోవడం కోసం ఇప్పటికే ఒక డెడికేషన్ కమిషన్, భూసాని వెంకటేశ్వర కమిషన్ వేసి బీసీల కులగణన చేసింది. కులగణన చేసినటువంటి లెక్కల ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ సంబంధించి విద్యా, ఉద్యోగాలు, అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు 42% కల్పిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో ఒకవైపు చట్టాలు చేశారు. అవి గవర్నర్ నుంచి రాష్ట్రపతి వద్ద వెళ్లి అక్కడ పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి ఎలక్షన్స్ కు వెళ్తుందని చెప్పేసి ఆలోచన చేస్తున్న తరుణంలో పలువురు రాష్ట్ర హైకోర్టును అప్రోచ్ అయ్యారు. గతంలో కూడా బీసీలకు 30% రిజర్వేషన్ ఉన్నప్పుడు కూడా హైకోర్టుకు వెళ్లడంతో అక్కడ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఆ తర్వాత దాన్ని కొట్టివేసి 50% లోపే దాన్ని కటాఫ్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ రోజు ఆ పిటిషన్ పైన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారణ చేయబోతుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.